అక్షయ తృతీయ మాత్రమే. అక్షయ తృతీయ నాడు కూజ బాగా కడిగేసి, లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి, అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి, మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త యాలకగుండ లాంటిది కొద్దిగా కర్పూరం కలిపి, ఆ ఉదక భాండం అంటారు, ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ కూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది. దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి. ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే, వేసవి కాలం కాబట్టి చెప్పుల జతిస్తారు, గొడుగిస్తారు, ద్రవ్యం ఇస్తారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను, భర్త వచ్చి దానం చేస్తే చాలు, కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ, ఐదోతనం ఉన్నటువంటి ఆడవాళ్ళు